హెడ్ దగ్గర ఉండే హెయిర్ ఫిల్టర్ పైప్ లో ఆయిల్ వచ్చేది చాలా మంది మెకానికల్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీని సొల్యూషన్ ఏంది చెప్తాను చూడండి ఈ వీడియోలో. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఆయిల్ అనేది గేజ్ కన్నా ఎక్కువ వేస్తే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బండి ఎప్పుడైనా కింద పడినప్పుడు హెడ్ క్యాప్ లో నుంచి ఆయిల్ అనేది ఈడ గ్యాప్ ఉంటుంది అనమాట, దాంట్లో నుంచి చేరుకొని ఆ స్ప్రే అనేది వస్తుంటది. అది కొద్దిసేపే ఉంటది. ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి ఈ బండికి ఉండే కారణం అనమాట, చెప్తాను చూడండి. ఇప్పుడు నేను కంప్రెషన్ టెస్టర్ తో చూపిస్తున్నా చూడండి. కంప్రెసర్ అనేది దీనికి 100 బార్ అనేది రావాలా. ఇప్పుడు చూడొచ్చు మీరు క్లియర్ గా 60కి మించి పోవడం లేదనమాట ఇది. ఇంకోటి ఏంటంటే హెయిర్ ఫిల్టర్ తీస్తేనే BS6 బండికి స్టార్ట్ అవుతుంది, హెయిర్ ఫిల్టర్ క్లోజ్ చేసి స్టార్ట్ కావడం లేదు అని. దీనికి ప్రాబ్లం ఏంటంటే కంప్రెషన్ రింగ్ లో ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పిస్టన్ బ్లాక్ లో ప్రాబ్లం ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. పదండి ఇంజిన్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మొత్తానికి అయితే ఇంజిన్ ఓపెన్ చేసినాం ఫ్రెండ్స్. హెడ్ లో అయితే వాల్స్ ఎటువంటి లీకేజ్ లేదు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట. పిస్టన్ రింగ్ ఇది ఇరిగిపోయింది, రింగ్ ముక్క ఇరిగిపోయి చూడండి ఎట్ట ఇరుక్కుని ఉందో. దాని వల్ల ఏమైందంటే రింగులు అనేది ఓపెన్ కావడం లేదనమాట. అంటే ఓపెన్ లో ఫ్రీ మూవ్మెంట్ ఉండాలి. రింగులు అనేది ఇట్లా మూసుకోపోయినాయంటే కంప్రెషన్ అనేది రాదు. ఇట్లా జరిగినప్పుడు ప్రాబ్లము బండి లేట్ గా స్టార్ట్ కావడము, చాలా సేపు తర్వాత స్టార్ట్ కావడము, కిక్కర్ కొడితే ఒకసారి స్టార్ట్ అయితే ఏడపడితే ఆడ అయిపోతుంటది. ఈ కంప్లైంట్ అనేది ఉంటది. హెయిర్ ఫిల్టర్ తీస్తేనే బాగా స్టార్ట్ అయిపోతుంటది ఫ్రెండ్స్. మనం ఏదో థ్రోటల్ బాడీలో ప్రాబ్లం ఉంది ఏంటిందో అనుకుంటాంటారు. అవన్నీ ఏం కాదనమాట. మీరు డైరెక్ట్ గా మీ దగ్గర ఈ గేజ్ అనేది ఉంటే చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు అనమాట. దీనికి చూడండి ఇప్పుడు కంప్రెషన్ అనేది 65-70 కన్నా ఎక్కువ పోవడం లేదనమాట. మామూలుగా అయితే 120-100 అయినా మినిమం అనేది ఉండాలా, మాక్సిమం 120 ఉండాలా. ఇప్పుడు మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇంజిన్ పని చేసిన తర్వాత 120 అనేది వస్తుంది అనమాట. 100-120 వస్తుంది. ఈ విధంగా ఉంటే ఎటువంటి సమస్య రాదు. మనకు ఇంజిన్ కంబషన్ లో బ్లాస్ట్ అవుతుంది కదా, ఆ బ్లాస్ట్ అనేది సెంటర్ కేస్ లోకి పోదు. సెంటర్ కేస్ లో హీట్ జనరేట్ అయ్యి ఆ వేపరేట్ అవుతుంటది కదా ఆయిల్ అనేది, అదనేది హెడ్ లోకి రాదు. దాని తర్వాత ఈ అనే ఆయిల్ లీక్ వస్తుంది కదా ఈ పైప్ లో నుంచి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఈ ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేసింటే అందరు కమెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఈ కంప్రెషన్ టెస్టర్ ఎట్లా యూస్ చేయాలా, దీని ప్రాసెస్ ఏంది మీరు తెలుసుకోవాలంటే ఒకసారి కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే కస్టమర్ అనేది ఆయిల్ లేకుండా తోలడం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. ఓవర్ హీట్ అయిపోయి పిస్టన్ రింగులు అనేది ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోయి సీజ్ అనేది అవుతుంది. కానీ ఇది ఫస్ట్ సార్ అనమాట ఈ పిస్టన్ రింగ్ అనేది దీంట్లో ఇరుక్కుపోయి చూడడం నేను. కానీ చాలా సార్లు ఏమంటే పిస్టన్ బోర్ అనేది డ్యామేజ్ అయిపోతుంటది. సో కస్టమర్లు కూడా మీ ఇంజిన్ ఆయిల్ అనేది ఉందా లేదా ఖచ్చితంగా ఈ ఎండల కాలం అయితే ఆయిల్ అనేది తొందర మార్చుకుని మంచి ఆయిల్ అనేది వేయించుకుంటా ఉంటే మీకు ఈ సమస్య రాకుండా ఉంటది ఫ్రెండ్. నేను ఫస్ట్ సార్ ఈ విధంగా పిస్టన్ రింగ్ ముక్క ఇరిగిపోయి దాంట్లోనే ఇరుక్కో ఉండడం చూడడం నేను ఇది ఫస్ట్ సార్ అనమాట. ఎవరైనా చూసింటే కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.